ది యాంట్ అండ్ ది గ్రాస్హోపర్. ఒకానొకప్పుడు చీమలు ఉండేవి. అవి చాలా కష్టజీవులు. పొద్దంతా ధాన్యం, పండ్లు, పప్పులు లాంటివి సేకరిస్తూ ఉండేవి. అలాగే వీటి నివాసానికి దగ్గరలో ఒక మిడత కూడా ఉండేది. ప్రతిరోజు చీమలు పొద్దున్నే లేచి అడవికి వెళ్ళి అయినంత ధాన్యాన్ని సమకూరుస్తూ ఉండేవి. ఇలా సమకూర్చిన ధాన్యాన్ని వాటి గృహంలో దాచిపెట్టుకుంటూ ఉండేవి. మరి ఇటుపక్కన మిడత చాలా సోమరిపోతూ ఆడుకుంటూ జాలీగా ఉండేది. దొరికినవి తింటూ చాలా సంతోషంగా ఉండేది. తన జీవనం చాలా ఆనందంగా, రేపటి గురించి దిగులు లేకుండా ఉండేది. అలా ఒకరోజు చీమలు ధాన్యాన్ని సేకరిస్తుండగా ఒక చీమ కింద పడిపోతుంది. దాన్ని చూసి మిడత ఇలా అంటుంది, హే చీమ, ఎందుకంత కష్టపడుతున్నావు? అసలు నన్ను చూడు, ఎంత జాలీగా ఉన్నానో. ఈ చిన్న ధాన్యాన్ని పట్టుకొని ఇంతలా కష్టపడుతున్నారు. ఈ వేసవి కాలంలో కూడా ఎవరైనా కష్టపడతారా? మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, విసిగించకు. అలా కొన్ని రోజులు గడిచాక వేసవికాలం పోయి వర్షాకాలం రానే వచ్చేసింది. వేసవి కాలం అంతా ఎంజాయ్ చేస్తూ జాలీగా గడిపిన సోమరి మిడతకు వర్షాకాలం ఏం చెయ్యాలో తెలియక, వానలో ఆహారం లేక కొట్టుమిట్టాడుతుంది. ఏంటి నా పరిస్థితి మరి ఇంత దారుణంగా మారిపోయింది? ఆహారం ఎక్కడ వెతికినా దొరకట్లేదు. కనీసం చీమల దగ్గరికి వెళ్ళి సహాయమైనా అడుగుతాను. ఆ పరిస్థితిలో ఉన్న మిడతను చూసి చీమలు వెంటనే ఇంట్లోకి తీసుకొని వెళ్తాయి. మిడత పరిస్థితిని చూసి అర్థం చేసుకున్న చీమలు అవి దాచుకున్న ఆహారంలో నుంచి కొంత ఆహారాన్ని మిడతకు పెట్టి దాని ఆరోగ్యం నయం అయ్యేంత వరకు సహాయం చేస్తాయి. ధన్యవాదాలు చీమలారా, మీ సహాయాన్ని జీవితంలో మర్చిపోలేను. పర్వాలేదు మిత్రమా అంటూ చీమలు అంటాయి. ఆ రోజు నుంచి కష్టం విలువ తెలుసుకున్న మిడత చీమలతో పాటు కలిసి కష్టపడుతుంది. అదే కాదండోయ్, ఆహారం కూడా సేకరిస్తుంది.